ప్రకాశం జిల్లా తర్లుపాడులోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్ పర్యవేక్షణలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో ఏపీఎం, ఆర్డబ్ల్యూఎస్ఏఈ, అటవీ శాఖ, నీటిపారుదల శాఖ, ఆర్ఎండ్బి శాఖ నుంచి ఎవరూ హాజరు కాలేదు. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించగా కేతగుడిపి సర్పంచ్ దూదేకుల పెద్దమస్తాన్ కేతగుడిపి గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాలలో 120 మంది విద్యార్థులుండగా ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ రెడ్డి వచ్చినప్పటి నుండి విద్యార్థుల సంఖ్య 50 మందికి క్రమేపీ తగ్గుతుందని తెలిపారు. కేతగుడిపి ఎంపీయూపీ పాఠశాలలో విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ కరువు అవ్వడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కేతగుడిపి మండల పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల కంటే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ పై ఎక్కువ సమయం కేటాయిస్తూ విద్యార్థుల భవిష్యత్ తుంగలో తొక్కుతున్నారని తెలిపారు. పాఠశాలలో జలజీవన్ ద్వారా నీటి కుళాయి ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులకు నీటి సమస్యను కావాలని సృష్టిస్తున్నారని, తిన్న అన్నం కంచాలను ఇంటికి తీసుకుపోయి శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. అంతేకాదు మధ్యాహ్న భోజన పథకం మెనూ ఏర్పాటు చేయలేదని, ఎవరైనా వెళ్లి పాఠశాలలోకి వెళ్లి అడిగితే నిర్లక్ష్య సమాధానం ఇస్తున్నారని, తాడివారిపల్లి పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నప్పటికీ నేటికి 10 నెలలుగా సోషల్ ఉపాధ్యాయుడు కొరత ఉందని, ఎన్నిసార్లు ఎంఈఓ సుజాత దృష్టికి తీసుకెళ్లిన ఉపయోగం లేదని టీవీపల్లి సర్పంచ్ జాన్ రత్నం సభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తర్లుపాడు మండల సర్పంచ్లు వెలుగు కార్యాలయంలో ఏపీఎం రమేష్ అసలు విధులకు రావట్లేదని, ఆ కార్యాలయానికి సీసీలు కూడా లేరని, మహిళలకు డ్వాక్రా రుణాల కోసం ఇబ్బంది పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈఓ పిఆర్డి సుకుమార్ మాట్లాడుతూ మండలంలో డంపింగ్ యార్డ్ అన్ని వచ్చని మొక్కలను తలపిస్తూ చుట్టూ కంచి ఏర్పాటు చేసి తడిపొడి చెత్త ఏర్పాటుకు సర్పంచ్లు సహకరించి గ్రామాభివృద్ధికి సహకరించాలని అన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి వనరులను పెంచాలని, నీటి సమస్య తలెత్తకుండా చూడాలని పశు వైద్య అధికారి సౌజన్య మాట్లాడుతూ పశు బీమా పథకం అందుబాటులో ఉందని, గేదెలకు 3 సంవత్సరాల బీమా ఉందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పశువులకు లింగ నిర్ధారణ కూడా అందుబాటులో ఉందని, 90% పెయి దూడలు ఈ లింగ నిర్ధారణ ద్వారా జన్మిస్తాయని తెలిపారు. విద్యుత్ శాఖ ఈ హనుమానాయక్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సింగిల్ ఫేస్ నుండి 3 ఫేస్ విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తానాయమని, దాని ద్వారా లో వోల్టేజ్ సమస్యలు ఉండవని తెలిపారు. కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.